కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. స్మార్ట్ కిచెన్ పేరుతో 85,000 మంది కార్మికుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ట్వీట్ ద్వారా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించి తన పార్టీ వారికి లబ్ధి చేకూర్చేలా కిచెన్ల నిర్వహణను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపత్, గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న దాదాపు 85,000 మంది మహిళల జీవితాలతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం సమాడుతుందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. దాదాపు 20,000కు పైబడిగా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు విధుల నుంచి తొలగించడం వల్ల వాళ్ళ జీవనోపాధికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీ వారి పట్టులు నింపుతూ సామాన్య అక్క చెల్లెమ్మల పట్టులు కొట్టే ప్రయత్నాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే ఇప్పటికీ వారికి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా బకాయిలు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. గతంలో మధ్యాహ్న భోజన కార్మికులకు 1,000 రూపాయలు ఉండే జీతాన్ని 3,000 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పెంచితే ఎన్నికలకు ముందు ఇంకా వారికి మేలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తుందంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, వారికి అండగా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే బకాయిలు పెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. లేదంటే రానున్నటువంటి రోజుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందంటూ కూడా జగన్ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ లో స్పష్టం చేయడం జరిగింది. సంపత్, థ్యాంక్ యూ రమేష్.